హాయ్ ఫ్రెండ్స్, అందరు బాగున్నారా? అందరు బాగున్నారనుకుంటున్నాను. మరి ఈరోజు దేవుని వాగ్దానంతో నేను మీ ముందుకు వచ్చాను. ఈరోజు దేవుని వాగ్దానము యెఫన్యా గ్రంథము 3వ అధ్యాయము 16వ వచనము. చివరిలో చూస్తున్నట్లయితే ధైర్యము తెచ్చుకును. మరి ఎట్లాంటి పరిస్థితులు బట్టి కృంగిపోయారో, భయపడుతూ దిగులు పడుతూ ఏమి చేయలేమని నిస్సహాయ స్థితికి వెళ్ళారేమో భయపడవాకండి, ధైర్యం తెచ్చుకోండి. దేవుడు మీకు కృప చూపిస్తానంటున్నాడు. ఆయన కృపతో మిమ్మల్ని నింపి ఆయన మీకు నూతన బలాన్ని అనుగ్రహించి మీకు సహాయం చేస్తానంటున్నాడు. మరి ఎలాంటి పరిస్థితుల్లో ఉన్న భయపడవాలని దుఃఖపడవాలండి, ఆయనే మీకు నిత్యమైన సహాయకుడిగా ఉంటానని వాగ్దానం చేస్తున్నాడు. ధైర్యం తెచ్చుకొని ఆయనకి ఇష్టంగా బ్రతకడండి. ఆయనే మిమ్మల్ని ఆయనకి ఇష్టంగా బహుబలంగా బహు ఆశీర్వాద కారణంగా వాడుకొని దీవించుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవుడు మిమ్మల్ని దీవించుగాక. మరి చిన్న ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న దేవా, నీ వాగ్దానం ద్వారా సూటిగా స్పష్టంగా నీ బిడ్డలైన మాతో మాట్లాడావు. ధైర్యం తెచ్చుకోమన్నావు. నీకు ఇష్టానుసారంగా బ్రతుకుటకు మీరే కృప చూపించి మమ్మల్ని దీవించి నీకు ఇష్టమైన పనిముట్లుగా మమ్మల్ని వాడుకునే దాన్ని బట్టి హృదయపూర్వకంగా స్తుతిస్తున్నా. దేవా, మమ్మల్ని మీరు దీవిస్తారు. ధైర్యం వహిమన్నావు. భయపడాల్సిన అవసరంలా మాకు మీరు చేస్తారు. అందుని బట్టి స్తుతిస్తూ యేసు నామమున ప్యూర్ నా బ్రహ్మ తండ్రి. ఆమేన్, 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 ఆమేన్. అందరికీ వందనాలు. మరి మీ ప్రార్థన అవసరం కొరకు ఇక్కడ కనిపిస్తున్న +9160909089 అనే నెంబర్కి కాల్ చేయండి. మరి దేవుని వాగ్దానంతో మళ్ళా కలుద్దాం. అంతవరకు దేవుని కృపాస్తులు మనందరికీ తోడై నడిపించి కాపాడి సంరక్షించి నిత్య మహిమలో చేర్చునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు.